విశ్వాన్ని చూపించాడు, ఆ విశ్వంలో ఉన్న భూమిని చూపించాడు. ఆ భూమిపై ఉన్న సత్తెనపల్లి అనే ఒక పట్టణాన్ని చూపించాడు. ఆ పట్టణంలో ఉన్న బిల్డింగులు చూపించాడు, అక్కడున్న జనాలను చూపించాడు. మళ్ళీ నీళ్లలో ఉన్న మొసలిని చూపిస్తున్నాడు ఏంట్రా అని మీరు అనుకుంటున్నారా? అయితే నేను మీకు చిన్న పెట్టకథ చెప్తాను, వినండి. నా చిన్నప్పుడు మా తాతయ్య మేము చేపలు పట్టడానికని ఒక కుంట దగ్గరికి వెళ్ళాం. గాలం వేశాడు, చేప చిక్కినట్టే చిక్కి జారిపోయింది. దానికోసం ఆ కుంటలో దూకి మరీ ఆ చేపను పట్టుకొని తీసుకొచ్చాడు. రెండోసారి గాలం వేశాం, అప్పుడు ఒక ముసలి పిల్ల పడింది, అది కూడా జారిపోయింది. దానికోసం ఎలాగూ దూకుతాడు కదా అని చెప్పి నేనే నెట్టేశాను. నన్ను తిట్టుకుంటూ ఎందుకురా అలా తోసేసావు అంటూ కొట్టబోయాడు. ఎలాగూ ముసలి కోసం దూకుతావు కదా తాతయ్య అని చెప్పి అని అన్నాను. అరే, ముసలికి నీటిలో బలం ఎక్కువ, దాన్ని మనం ఎదుర్కోలేము అని చెప్పి నాకు చెప్పాడు. ఇదంతా ఇప్పుడు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ సత్తెనపల్లి అనే పట్టణాన్ని నీరుగా చేసుకొని ఒక 2 గ్యాంగ్స్ ముసలిలాగా బలంగా ఇక్కడ స్థిరపడిపోయి ఉన్నాయి. ఇది దుర్గా గ్యాంగ్. వీళ్ళు గంజాయి తాగడం, గంజాయి సప్లై చేయడం, డ్రగ్స్ తీసుకోవటం, డ్రగ్స్ సప్లై చేయడం, అవి తీసుకున్న మత్తులో ఎలాంటి అరాచకానికైనా పాల్పడతారు వీళ్ళు. ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? ఇది దేవరాజ్ గ్యాంగ్. వీళ్ళది ఇల్లీగల్ గన్స్ వ్యాపారం. వీళ్ళకి ఎవరైనా అడ్డొస్తే చంపడానికైనా సిద్ధపడతారు. అప్పుడప్పుడు ఇలా బెదిరించి ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ లాక్కుంటూ ఉంటారు. గన్స్ వ్యాపారం దేవరాజ్ అతనికి ఏదో ఒక నలుగురు. ఈ 2 గ్యాంగుల్ని ఎలాగైనా అంతమొందించాలని తీవ్రంగా ప్రయత్నించే ఒక పోలీస్ అధికారి ఈయన. అట్లాగే కాంచే దుర్గా అతనికి ఏదో ఒక నలుగురు. వెయిటింగ్. దుర్గా జాగ్రత్తగా మాట్లాడు. ఇప్పుడు ఎందుకు పిలిపించావో చెప్పు. నాకున్న కోపానికి నిన్ను ఇప్పుడు కాల్చి వేస్తా, కానీ నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చూస్తా. ఎందుకు పిలిపించావో చెప్పు. నా 2 గ్యాంగుల మీద పోలీసు నిఘా ఎక్కువైంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చిక్కితే ఉడికిన వాళ్ళు దెబ్బపడ్డం. ఇది మన అగ్రిమెంట్. కాదని ఎవరని చెప్తే మన 2 గ్యాంగులు ఉండవు. నీళ్ళు ఓకే. ఖుషీ సినిమాని మొత్తం మలుపు తిప్పే ఎస్జే సూర్యలాగా ఇతను కూడా ఎందుకు వచ్చాడో ఏమీ అర్థం కాదు. అయినప్పటికీ ఈ కథను మొత్తాన్ని మలుపు తిప్పుతాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు నాన్న. పని పాట ఏం లేదా? నీ వయసులో పిల్లలు ఎలా ఉన్నారు, నువ్వు ఎలా ఉన్నావు? ఏం లేదులే నాన్న, ఊరకనే కూర్చున్నా.
ఏదైనా బాగుపడతావేమో అనుకుంటే ఈ విధంగా తయారైతే ఎట్లాగే నాలాగా ఏదైనా ఆఫీసులో అయితే హుందాతనంగా విలువగా జరగవచ్చు, కానీ ఈ వర్షాన్ని బేవర్స్ చూడాలి తిరిగి రోడ్ల మీద కూర్చుంటే నిన్ను ఎవరు పలకరిస్తారు? నీకు ఏమి విలువ ఉంటుంది? చేస్తాలే, సరే సరే. ఏమంటున్నారు అంకులు? ఏముందిరా ఆయన అనేది, ఆయనలాగా పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటాడు, తర్వాత పెళ్లి చేసుకోవాలంటాడు. ఇదే గోల. నాది అదే గోల. రోజు మా ఇంట్లో కూడా తనలాగా పోలీస్ అవ్వాలనే గోల పడుతున్నాడు. సేమ్ సిచ్యువేషన్. హీరోల కొడుకులందరూ హీరోలు అయినట్టు పోలీస్ కొడుకులందరూ పోలీసులు అవ్వాలని రూల్ ఏమన్నా పెట్టారా ఏంట్రా? అదే కదా. హలో మేడం గారు, చెప్పండి. పోనీటి సూర్య మాట్లాడతా అంటే ఒకసారి మాట్లాడు. హలో చెల్లెమ్మ, బాగున్నావా? బాగున్నాను అన్నయ్య, మీరెలా ఉన్నారు? నువ్వేమో అక్కడ, ఈడేమో ఇక్కడ, మీరిద్దరు కలిసి పెళ్లి భోజనం పెట్టేది ఎప్పుడు మాకు? టైం వచ్చిందిలే అన్నయ్య, త్వరలోనే పెట్టిస్తాము. అలాగైతే సరే, ఇది వీడితో మాట్లాడు. ఏరా, నేను చూస్తుంటే ఫోన్లోనే సంసారం చేసేటట్టున్నావే. అరే నీకంటే రోజుకు ఒక రోజా, నాకున్నది ఒకటే పూజ, నాకన్నీ దాంతోనేరా. ఏం బ్రదర్, ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? ఏ పని పాట లేకుండా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తా ఉన్నాడు. సరే బ్రదర్, మీ అబ్బాయి ఏం చేస్తున్నారు? ఏముంది బ్రదర్, మీ అబ్బాయి లాగానే మా అబ్బాయి కూడా గాలి జరగటమే. సేమ్ టు సేమ్. సేమ్ టు సేమ్. వాళ్ళు ఏమన్నా పద్ధతిగా ఉంటారా? మనం చెప్పినా వినేవాళ్ళు కాదు కదా. రేపు 10వ తారీఖుకి మనం ఆ విషయం చూడటానికి అన్ని దాని విషయం కరెక్ట్ గా వెళ్ళాలి. కంపల్సరీ వెళ్దాం. అది మరి సరే. దూరం పరిగెత్తుతావి, ఇక్కడ పడ్డావుగా, ఇక్కడే పండబెడతా. నన్నేం చేయొద్దు, మీకు దండం పెడతా ప్లీజ్. వద్దు, నా జోలి రావద్దు, నన్నేం చేయొద్దు ప్లీజ్, దండం పెడతా. నన్నేం చేయొద్దు ప్లీజ్, మీకు దండం పెడతా.
నా పని అయిపోయింది, మీరు కానివ్వండిరా. ఎన్నాళ్ళని ఆ పిల్ల గురించి ఆలోచించుకుంటా ఉంటాను. అన్నిటికంటే విలువైంది జీవితం. నీకు అనిపించట్లేదా? అమ్మాయి జీవితం అనుకుంటున్నావా? ఫిజికల్గా ఏదన్నా నువ్వు వర్క్ చేస్తాను కదా, మెంటల్గా ఫ్రీ అయ్యేది. శివ ఇంతలా తను ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచిస్తుంటే మరి సూర్య ఏం చేస్తున్నాడో తెలుసా? పూజ ఒక ఇన్ఫార్మర్గా ఉంటూ వీళ్ళ నుంచి ఆధారాలు సేకరించి పోలీస్ అధికారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ పోలీస్ అధికారి దుర్గా దేవరాజ్ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల గురించి అనేక మంది వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు. ఆ కంప్లైంట్లను తీసుకుంటూనే వాళ్ళలో ధైర్యం నింపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళని తుదముట్టించడం కోసం ఒక ఇద్దరు సిన్సియర్ అధికారులను ఎంచుకున్నాడు. చూడండి ఆఫీసర్స్, మనం అనుకుంటున్నట్టుగా సిటీ ప్రశాంతంగా లేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సిటీలో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అవి గంజాయి, ఇల్లీగల్ గన్స్ వ్యాపారం, ఇంకా ఇతర యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే చూడండి ఆఫీసర్స్, గన్స్ వ్యాపారం దేవరాజ్, అతనికి ఒక నలుగురు దేవరాజ్ చెప్పినట్లుగా అతను సప్లై చేస్తుంటారు. అట్లాగే కాంజాయ్ దుర్గా, అతనికి ఒక నలుగురు, అతను చెప్పినట్లుగా ఆ నలుగురు సప్లై చేస్తుంటారు. వీళ్ళని తొదముట్టించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ప్రభాకర్, నువ్వు దేవరాజ్ వాళ్ళ నలుగురు మెంబర్స్ ని డీల్ చేయండి. సురేంద్ర, నువ్వు గంజాయి వ్యాపారం చేసే దుర్గాని వాళ్ళ నలుగురు గ్యాంగ్ ని డీల్ చేయండి. చూడండి ఆఫీసర్స్, మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా. ఈ దేవరాజ్ చెల్లెల్ని దుర్గా వాళ్ళ గ్యాంగ్ వచ్చేసి వాడు చేసి చంపేశారు. వాళ్ళిద్దరి మధ్యలో కూడా గొడవలు ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళిద్దరు మీరు ఎలా డీల్ చేస్తారనేది చేయండి.
ఇంకా ఆఫీసర్ మీకోసం ఎదురు చూస్తున్నాను. అంటే నీ సవాల్ నీవే ఎదురు చూస్తున్నావు అన్నమాట. నిన్ను చంపడానికి కాదు, నిన్ను చంపడానికి ఎదురు చూస్తున్నాను. అది నీ తరం కాదు, నీకు తెలియలేదు కానీ నీ సవాల్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు బతుకుంటేనే కాదు ఇంకా ఎవరు పసుకోండి. ఇప్పటికి దొరికారా మీరు? రేయ్ ఇట్లాంటి వాళ్ళకి ఎంత మంది చూసామన్నా. రేయ్ ఈ సిటీని నా నుండి ఎవడు కాపాడాలి. పైకి వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. చూడమ్మా, వాళ్ళకి రమ్మని చెప్పాను. వాళ్ళ కోపాన్ని ఆవేశాన్ని మన డిపార్ట్మెంట్కి ఎలా ఉపయోగించాలో నేను చెప్తాను. ఇప్పటి వరకు మీరు ఇన్ఫార్మర్ అనే విషయం ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు రివీల్ చేయాల్సి వస్తుంది. సి మిస్టర్ సరి అండ్ శివ, మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించాలనుకుంటున్నారు? తను ఎవరో మీకు ఇప్పటివరకు చెప్పలేదు కదా. తను జర్నలిస్ట్ గా ఉంటుంది, మన డిపార్ట్మెంట్ ఒక ఇన్ఫార్మర్. ఇప్పుడు మీ ఫాదర్స్ చంపింది ఎవరో చెప్తే మీరేం చేస్తారు? చిన్న క్లూ ఏంటి సార్, వాడిని తెచ్చి చంపి ఇక్కడ పడేస్తా. వాడు ఎవడో చెప్పండి సార్, వాడిని చంపి కనుక మీ ముందుకు వస్తాం. మీ ఫాదర్ ని చంపింది గన్స్ బ్యాచ్, మీ ఫాదర్ ని గాంజా బ్యాచ్. మీరు ఆవేశంగా వెళ్తే కాదు, నేను చెప్పేది వినండి. కూర్చోండి. మీ ఫాదర్స్ ని ఇలా ఒంటరిగా పంపించే మన డిపార్ట్మెంట్ ఇద్దరిని కోల్పోయింది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వాళ్ళ కంటిని వాళ్ళ ఏరుతోనే పడవాలి. వాళ్ళలో ఒక్కళ్ళగా చేరండి, వాళ్ళతో కలిసి ఉండండి. తర్వాత ఏం చేయాలో మీరు చేయండి. ఏం లాయర్ గారు, ఎందుకు పిలిపించారు? నాన్నగారు ఇద్దరు గ్రూపుల మీద పోలీసు వారి నిఘా ఉన్నది, జాగ్రత్తగా ఉండాలి. నమస్తే సార్. ఎవరు అన్నా,
మన గ్యాంగ్లోకి కొత్త కొత్త కావాలన్నా కదా మీకు నేను పిలిపించాడు. ఆవేశంగా చెప్పాడుగా తేడాలు వస్తే ప్రాణాలు పోతున్నాడు. అలాగే సార్. చూడు సూర్య, మీ నాన్నగారు నేను ఈయన చిన్నప్పటి నుండి చాలా మంచి ఫ్రెండ్స్. మీ నాన్నగారిని చంపుతుంటే నా కళ్ళ ముందే చూసి ఉండిపోయా, ఏమీ చేయలేకపోయా. ఈయన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు, కానీ ఏమీ చేయలేకపోయాడు. నువ్వు వాళ్ళలో చేరు, వాళ్ళ మొత్తాన్ని తుదముట్టాలి. ఏమంటున్నారు అంకులు? ఏముందిరా ఆయన అనేది, ఆయనలాగా పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటాడు, తర్వాత పెళ్లి చేసుకోవాలంటాడు. ఇదే గోల. నాది అదే గోల. రోజు మా ఇంట్లో కూడా తనలాగా పోలీస్ అవ్వాలనే గోల పడుతున్నాడు. సేమ్ సిచ్యువేషన్. హీరోల కొడుకులందరూ హీరోలు అయినట్టు పోలీస్ కొడుకులందరూ పోలీసులు అవ్వాలని రూల్ ఏమన్నా పెట్టారా ఏంట్రా? అదే కదా. ఏదైనా బాగుపడతావేమో అనుకుంటే ఈ విధంగా తయారైతే ఎట్లాగే నాలాగా ఏదైనా ఆఫీసర్ అయితే హుందాతనంగా విలువగా జరగవచ్చు, కానీ ఈ వర్షాన బేవర్ సోడాలు తిరిగి రోడ్ల మీద కూర్చుంటే నిన్ను ఎవరు పలకరిస్తారు? నీకు ఏం విలువ ఉంటది? ఎన్నాళ్ళని ఆ పిల్ల గురించి ఆలోచించుకుంటా ఉంటా. అన్నిటికంటే విలువైంది జీవితం. నీకు అనిపించట్లేదా? అమ్మాయి జీవితం అనుకుంటున్నావా? ఫిజికల్ గా ఏదన్నా నువ్వు వర్క్ చేస్తానే కదా మెంటల్ గా ఫ్రీ అయ్యేది. చూడ ఆడపిల్లలాగా ఎంత ముద్దొస్తుంది. అన్నా కన్నా ఆడపిల్ల ఏందన్నా? ఆడపిల్ల మన కబ్జర్ చేస్తుంది. వెళ్ళి పట్టుకోండి రా. సరేనా? ఈ కెమెరా తీసుకోవడం వచ్చిందిరా ఫోటోలు తీయడానికి. పెద్ద పోలీసులే మనం పట్టుకోలేకపోయారు. ఇది ఫోటోలు తీసి మనం పట్టియడానికి వచ్చిందిరా. పూజ, పూజ, ఏం జరిగింది పూజ? పూజ, నిన్ను కాల్చింది ఎవరు పూజ? పూజ ఎవరు చెప్పు? పూజ ఎవరు? పూజ నిన్ను చంపింది ఎవరు? పూజ, పూజ నాకు ఏమని చెప్పాలి పూజ? పూజ మా నాకు మాట ఇస్తావా అన్నయ్య? చెప్పమ్మా. ఇచ్చిన మాట తప్పు కదన్నయ్య. తప్పనమ్మా, చెప్పమ్మా. నేను ఎలాగో చచ్చిపోతున్నాను అన్నయ్య. అంత మాట అనబాకమ్మా. నేను చనిపోతున్న విషయం శివకి చెప్పొద్దన్నయ్య. చెప్పనమ్మా. అలానే నాకు మాట ఇవ్వన్నయ్య. అమ్మా, పూజ చెప్పాలమ్మా. పూజ నేను దిగ్గేస్తానే. ఓకే.
ఏయ్! ఏంట్రా ఎన్నాళ్ళకి ఒంటరిగా దొరికావురా? ఆడపిల్ల ఒంటరిగా దొరికిందని చంపేస్తావా? అయితే నీలాంటి వాళ్ళని ఏరి పారేయటానికి రా మీ గ్యాంగ్ లో చేరింది. మా గ్యాంగ్ ఉంటా మాకు స్కెచ్ చేస్తున్నావు నువ్వు? లేకపోతే ఆడపిల్లలు చంపుతావునా? నరికి పాతరేస్తా. హలో మేడం గారు. చెప్పండి సార్. మేడం గారి దర్శనం మరీ కరువైపోయింది ఈ మధ్య. పట్టుకోండి సార్, దేనికైనా టైం రావాలిగా. నా వల్ల కాదు, పట్టుకుంటూనే ఉన్నా 2 ఏళ్ళ నుండి. చూడు శివ, నా లైఫ్ లో నాకు ఒక గోల్ ఉంది. అది నెరవేరైతే మన పెళ్లి. నీ కళ నెరవేరితే నా కళ నెరవేరినట్టే. నీ కళ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్వరలోనే నా కళ నెరవేరబోతుంది. ఎప్పటి నుండో నేను పట్టుకోవాలనుకున్న ఓ గ్యాంగ్ ని సాక్ష్యాలతో సహా ఈ రాత్రికి పట్టుకోబోతున్నా. సాక్ష్యాలు సంపాదించి ఆ గ్యాంగ్ ని కటకటాల్లోకి పంపిస్తే నా కళ నెరవేరబోతుంది. ఆల్ ది బెస్ట్. ఎంతసేపు వెయిటింగ్ వాళ్ళ కోసం. కానీ అన్న పుట్టిన తర్వాత తెలుసేద్దాం. అన్న పెళ్లి పెద్ద తెచ్చినట్టు వస్తున్నారన్నా. ఏం దుర్గా, ఏంటి సంగతి? మన కోసం వచ్చిన 2 ఆఫీసర్ని లేపేశాం. మనకి ఈ సిటీలో అడ్డే లేదు. కానీ నేను తెలుసుకోవాల్సిన లెక్క ఒకటి ఉంది. ఏంటది? నా చెల్లిని చంపిన నిన్ను చంపి లెక్క తేల్చటము. ఓ అంటే తెలుసుకుందాం అన్నమాట. ఇప్పుడు తెలుసుకున్నాను. ఈ సోదేంది? నిన్ను నా చేతులతో చంపడం కోసమే ఇన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాను. సరే తారా, ఇవాళ ఇతర లెక్కలు నేను చేసుకున్నాం. మీ ఇద్దరు లెక్కలు తేల్చాల్సింది మేము. మీ ఇద్దరికి కలిపేరా లెక్క తేల్చడానికి మేము మీ గ్యాంగ్ లో చేరింది. ఏంటో మీరు మాట్లాడేది? నిజం. మీరు చంపిన మా తండ్రుల మీద కొట్టు. ఈ రోజుతో మీ ఆట కట్టు. ఏయ్, వీళ్ళతో మాట్లాడిందిరా, వేసేద్దాం. ఆగండి 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 ఆగండి. వీళ్ళతో ఏంద్రా మాటలు?
లేవు. ఈ రోజు మీ అందరూ ఏ ఒక్కడో మిగలేదు. చల్లే పదాం కదా. చెప్పాలి. పూజ ఆఫీస్ పని మీద ఎక్కడికి వెళ్ళలేదురా. పూజని ఆ దుర్మార్గులు చంపేశారు. ఇన్నాళ్ళు ఫోన్లో నీతో మాట్లాడుతుంది పూజ కాదురా, నేనే. నన్ను క్షమించు. పూజ ఆకర్షణంలో నీతో నిజం చెప్పొద్దని నా కాడ మాట తీసుకుందిరా. నేను చనిపోతున్న విషయం శివకి చెప్పొద్దన్నయ్య. చెప్పనమ్మా. అలానే నాకు మాట ఇవ్వన్నయ్య. బాధపడమంటారా. పూజ ఏదో ఒక రూపంలో నీకు దగ్గర అవుతుంది. పద, బాధపడమంట. వాళ్ళేం చూస్తారా, ఇటు చూడండి రా. ఏంట్రా చూస్తున్నావు? ఇంకా నువ్వు చావలేదా? నేనెందుకు చూస్తాను రా? అంత ఛాన్స్ నీకు ఇవ్వను రా. ముసలి మాఫియా అంతం. అనుకున్న సాధించాం సార్. చెప్పిందంతా కంప్లీట్ చేశాం సార్. అవును సార్. మీరు అనుకున్నట్టుగా అప్పుడే అయిపోలేదు సార్. వాళ్ళ కొడుకొకడు అమెరికాలో ఉన్నాడు, ఇంకొకడు చెన్నైలో ఉన్నాడు. మీ మిషన్ కంప్లీట్ అయింది ఎక్కడ అసలు? Please subscribe Kalluri Arts. Like and share and comment. Subscribe to Kalluri Arts. గంట బెల్లి గట్టిగా కొట్టండి.